సినిమాకి టికెట్ దొరకలేదు, చచ్చిపోవాలి. ఆఖరికి సభా ప్రాంగణంలో కూర్చోవడానికి చోటు దొరకలేదు, చచ్చిపోవాలి. ఇక సమస్య అని మనసుకు అనిపిస్తే చచ్చిపోవాలి. సమస్య అనిపిస్తే చచ్చిపోమ్మని శాస్త్రాలు చెప్పలేదు. సమస్యని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధృతిని పెంచుకోమని చెప్పే. అందుకు మనుష్య జన్మ. తట్టుకుని నిలబడిన వాడెవరో వాడు ప్రజ్ఞావంతుడు. ఏ మహాత్ముని జీవితమో కూడా పుష్పములు పరచినటువంటి శయనము కాదు. కష్టపడి నిలబడి తట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఒకానొకప్పుడు సైంటిస్ట్ గా శాటిలైట్ ని ప్రయోగించినప్పుడు శాటిలైట్ ఫెయిల్ అయిపోతే ఆయన వెనకాతల ఎంతమంది పత్రికా విలేకరులో విడుతూ ఆయన్ని హాస్యమాడారు. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా ఉండి వరుణయాగం చేయించి ఆయన తిరిగి ఆలయంలోకి వెళ్ళిపోతుంటే మూర్తులతో కలిసి వెనకాతల ఎంతో మంది పరిహాసమాడారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, వరుణయాగం చేశాడు, వర్షం పడలేదని. అయినా ఆయన